నేడు మా అనుదిన ఆహారం మాకు ఏంటంటే ప్రతిరోజు ఆహారం మాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేశాడు. మనం కూడా అదే ప్రార్థన చేయాలి. ప్రభు మాకు ఆహారాన్ని దయచేయమని ప్రార్థన చేయాలి. ఈ లోపల చాలామంది ఎలాంటి ప్రార్థన చేయరు, అనుదిన ఆహారం కొరకు ప్రార్థన చేయరు, కానీ వారికి డబ్బు కావాలని ధనం కావాలని పెట్టుకోవడం ఎక్కువగా ప్రార్థన చేస్తుంటారు. దేవునికి స్తోత్రం. చూడు, ఇక్కడ ఒక పేద విధవరాలు ఇలాగా ఉందన్నమాట. దేవునికి స్తోత్రం. ఆమె ఎప్పుడు పని చేసుకుంటే అప్పుడే డబ్బులు, ఒకసారి డబ్బులు లేకపోతే తిండి కూడా ఉండేది కాదు. ఒకరోజు పాపం ఆ తల్లికి డబ్బులు దొరకలేదు కనుక ఈ యొక్క మాట రాసుకుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనం, నేడు అనుదిన ఆహారం మాకు దయచేయమన్న మాట రాసుకుంది, పట్టుకొని పోయింది. సేటు గారు డబ్బులు ఉంటేనే సేటు గారు డబ్బులు వస్తుంది. డబ్బులు లేవనేటికి ఏమనంటే, అమ్మా డబ్బులు లేవా అన్నాడు. డబ్బులు లేవయ్యా, నేను ఏదో రకంగా రేపు వెళ్ళుండే మీకు ఆ డబ్బులు తెచ్చి కడతానయ్యా, ఒక 100 రూపాయల సరుకులు ఇవ్వండి అయ్యా అని చెప్పి బతిలాడింది. సరే అని చెప్పి, అమ్మా నీ దగ్గర ఏముందని అడిగాడట. నా దగ్గర ఏమీ లేదు, కానీ ఈ మాట యొక్క వాక్యం ఉందయ్యా అని చెప్పి, ఈ పేపర్ ఉంది అన్నాడు. ఈ పేపర్ అందులో వేయమ్మా అన్నాడట. ఆ పేపరు అందులో వేసిందట. వేసినాక ఆ గుట్లో నుంచి ఏం కావాలమ్మా అన్నట. అయ్యా ఒక బన్ రొట్టెను, ఒక అర లీటర్ పాలు, 1 కేజీ పంచదార అందట. సరే అని చెప్పి బన్ వేసిండు లేకట్లా, పాలు వేసిండు లేకట్లా, పంచదార వేసిండు లేకట్లా, ఇంకోటి వేసిండు, ఇంకో బన్ వేసిండు, ఇంకో బన్ వేసిండు, ఇంకో బన్ వేసిండు, 10 రొట్టెలు వేసిండు, 2 ప్యాకెట్లు పంచదార వేసిండు, 2 ప్యాకెట్లు పాలు వేసిండు. అయినా కానీ అది లేవట్లేదు. ఏంటిది ఏంటి చెప్పడానికి ఆ యొక్క చేటు గారికి తల తిరిగిపోయింది అనమాట. దేవునికి స్తోత్రం. తిరిగిపోయి ఏంటిది నేను ఇన్నెత్తి లేగలేదని చెప్పి ఇంకొక 4 వేసి 15, 16 దాకా వేసి, అమ్మ ఈ లోపల కొట్టులోకి చాలామంది వచ్చారట. ఆ వచ్చిన వారిని మరి పంపించేసి పంపించేసి ఈ యొక్క తల్లి ఏమి రాసిందా అని చెప్పి ఆ కాగితం తెరిచి చూసిందట. చూసినప్పటికీ మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనం, నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయమని రాయమని. వామ్మో, ఈ తల్లి అనుదిన ఆహారం కొరకు ఇలాగని చెప్పి దయచేయమని తండ్రికి ప్రార్థన చేసింది. నా దగ్గరకు వచ్చింది, నేను నా ఇష్టానుసారంగా మాట్లాడాను అని అనుకున్నాడట. దేవునికి స్తోత్రం. తర్వాత ఆ యొక్క కాట దగ్గరికి వెళ్ళి చూస్తే కాట మధ్యకి ఇరిగిపోయిందట. దేవునికి స్తోత్రం. ఆ రోజు కానించి ఆ తల్లి ఎప్పుడు ఏడరినా కూడా అడగకుండా ఇచ్చాడట. కనుక ఈ లోకంలో ఉంటున్న మనము ఉన్నట్టుగా మనము